హలో, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో మీరు కానీ ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషన్ ఈ వీడియో ముందు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కమింగ్ ఇన్ టు ద టాపిక్, ద డైజెస్టివ్ గ్లాండ్స్. ద డైజెస్టివ్ గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంటరీ కెనాల్. ఈ జిఐటి ట్రాక్లో ఉండే గ్లాండ్స్ అన్నిటినీ మనం డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాం, ఎందుకంటే ఇవి డైజెషన్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి. ఇంక్లూడ్ ఏమేం గ్లాండ్స్ ఉంటాయంటే, ఫస్ట్ మౌత్ దగ్గర ఏముంటుంది, సెలైవరీ గ్లాండ్స్, తర్వాత లివర్, ఇంకా ప్యాంక్రియాస్. సెలైవా ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. మనకి ఎంగిలి అనేది 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అందులో ఒకటి పెరోటిడ్. పెరోటిడ్ అంటే చీక్లో ఉంటుంది. తర్వాత సబ్ మ్యాక్సిల్లరీ ఆర్ సబ్ మ్యాండిబులార్. మన లోవర్ జా పేరు మ్యాండిబుల్, అది ఈ లోవర్ జా కింద ఉంటుంది. టంగ్ కింద మీరు కానీ ప్రెస్ చేసినట్టయితే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెలైవా వస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ సబ్ మ్యాక్సిల్లరీ ఆర్ సబ్ మ్యాండిబులార్ గ్లాండ్. అక్కడే అందుకే బ్రాకెట్లో ఇక్కడ లోవర్ జా అని రాశారు. అండ్ సబ్ లింగ్యువల్ గ్లాండ్స్, టంగ్ కింద కూడా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. సో ఈ 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ద్వారా మనకి సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకటి పెరోటిడ్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మ్యాండిబులార్ ఆర్ సబ్లింగ్యువల్ గ్లాండ్స్. ఈ 3 గ్లాండ్స్ ఇవన్నీ పేర్స్గా ఉంటాయి. సో టోటల్లీ మనకి 6 గ్లాండ్స్. సో దీస్ గ్లాండ్స్ సిచ్యువేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద బకల్ క్యావిటీ. ఈ మౌత్, ఈ క్యావిటీ ఉంది కదా లోపల, నోటి లోపల ఉండే క్యావిటీకి బయటగానే ఈ గ్లాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ సెలైవరీ జ్యూస్ని ఆ బకల్ క్యావిటీకి రిలీజ్ చేయడానికి ఇవన్నీ బయటే లొకేట్ అయి ఉంటాయి. తర్వాత సో లివర్. ఇప్పుడు లివర్ గురించి చూస్తే, లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ, వెయింగ్ అబౌట్ 1.2 to 1.5 kg ఇన్ అన్ అడల్ట్ హ్యూమన్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ జస్ట్ బిలో ద డయాఫ్రమ్. ఈ లివర్ ఎక్కడ ఉంటుందంటే మన పొట్ట భాగంలో ఉంటుంది. అది రైట్ సైడ్ ఉంటుంది, టువర్డ్స్ రైట్. ఈ డయాఫ్రమ్ అంటే థొరాక్స్కి అబ్డామిన్కి మధ్యలో ఒక మస్కులర్ పార్టీషన్ ఉంటుంది, దాన్నే డయాఫ్రమ్ అంటాం. ఆ డయాఫ్రమ్ కూడా చీఫ్ ఇన్స్పిరేటరీ మజిల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నీట్ బేసిస్లో. ద చీఫ్ ఇన్స్పిరేటరీ మజిల్ ఏదంటే డయాఫ్రమ్. మనం గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్లో నుంచి ఫ్లాట్గా అయిపోతుంది. ఇది రెస్పిరేటరీ చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. అండ్ ఈ లివర్కి ఏంటంటే 2 lobes ఉంటాయి, రైట్ లోబ్ ఒకటి, లెఫ్ట్ లోబ్ ఒకటి. బికాస్ రైట్ సైడ్లో లివర్ ఉండబట్టే రైట్ కిడ్నీ అనేది కొంచెం లోవర్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ద హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్. ఈ లివర్ని ఇంకా మైక్రోస్కోపికల్గా చూస్తే మనకి చిన్న చిన్న లోబ్యూల్స్లా కనిపిస్తుంది, దాన్నే హెపాటిక్ లోబ్యూల్స్ అన్నారు. అది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్, కంటైనింగ్ హెపాటిక్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్డ్స్. దాంట్లో ఈ హెపాటిక్ లోబ్యూల్స్లో హెపాటిక్ సెల్స్ ఉన్నాయి, లివర్ సెల్స్ ఉంటాయి. సో ఆ లివర్ సెల్స్ వచ్చి కార్డ్స్ లాగా, ఒక చిన్న చిన్న వైర్స్ లాగా అరేంజ్ అయి ఉంటుంది. ఈచ్ లోబ్యూల్ ఈజ్ కవర్డ్ బై ఏ థిన్ కనెక్టివ్ టిష్యూ షీట్ విచ్ ఈస్ కాల్డ్ గ్లిసన్స్ క్యాప్స్యూల్. సో మనం ఆ లోబ్యూల్స్ కానీ సపరేట్ చేసినప్పుడు మనకు ఒక చిన్న తెల్లటి పొరలాగా కనిపిస్తుంది, దాన్నే గ్లిసన్స్ క్యాప్స్యూల్ అంటాం. అది ఈ లోబ్ని కవర్ చేస్తుంది. సో రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ని టోటల్గా ఈ గ్లిసన్స్ క్యాప్స్యూల్ అనేది కవర్ చేస్తుంది. సో ద బైల్ సెక్రీటెడ్ బై ద హెపాటిక్ సెల్స్. లివర్ అంటేనే బైల్. ఈ బైల్ వచ్చి ఈ హెపాటిక్ సెల్స్ సెక్రీట్ చేసి అవి హెపాటిక్స్ డక్ట్స్ మూలంగా స్టోర్ అయ్యి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ థిన్ మస్కులర్ సాక్, దాన్నే మనం గాల్ బ్లాడర్ అంటాం. సో ద డక్ట్ ఆఫ్ ద గాల్ బ్లాడర్, దాన్ని సిస్టిక్ డక్ట్ అంటారు. అలాంగ్ విత్ హెపాటిక్ డక్ట్ విల్ ఫార్మ్ ఏ కామన్ బైల్ డక్ట్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనం ఈ పిక్చర్లో సింప్లిఫై చేద్దాం. సో ఇది గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్లోనే మనకి బైల్ అనేది స్టోర్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్ నుంచి వచ్చే డక్ట్ని సిస్టిక్ డక్ట్ అంటారు. సో డక్ట్ అంటే ట్యూబ్. ఈ గాల్ బ్లాడర్ నుంచి ఒక ట్యూబ్ వచ్చింది కదా, అది డక్ట్ ఫ్రమ్ గాల్ బ్లాడర్ ఆర్ సిస్టిక్ డక్ట్.
తర్వాత లివర్ నుంచి కొన్ని డక్ట్స్ వస్తున్నాయి, ఈ గ్రీన్ కలర్లో 2 కొమ్మల్లాగా ఉన్నాయి కదా అవి, దాన్ని హెపాటిక్ డక్ట్ అన్నారు. సో ఈ సిస్టిక్ డక్ట్ ఇంకా హెపాటిక్ డక్ట్ 2 కలిసి వచ్చేదాన్ని కామన్ బైల్ డక్ట్ అంటారు. ఈ కామన్ బైల్ డక్ట్ ఈ డియోడినం లోపలికి రిలీజ్ అవుతుంది, అంతే. తర్వాత ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే ఈ సి షేప్లో ఉండేది డియోడినం. తర్వాత ఇది ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్ ప్యాంక్రియాటిక్ డక్ట్. ఇది కూడా డియోడినం లోపలికి రిలీజ్ అవుతుంది. సో దాన్ని ఈ ప్యాంక్రియాస్ ప్లస్ హెపాటిక్ ఈ 2 కలిసే డక్ట్నే హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. సో ఈ లివర్ నుంచి వచ్చే డక్టు ప్లస్ ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్టు 2 కలిసి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఇక్కడ మనం మేజర్గా 4 డక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి సిస్టిక్ డక్ట్. సిస్టిక్ డక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? గాల్ బ్లాడర్ నుంచి వస్తుంది. దాని తర్వాత హెపాటిక్ డక్ట్ అనేది లివర్ నుంచి వస్తుంది. ఈ సిస్టిక్ డక్ట్ హెపాటిక్ డక్ట్ 2 కలిస్తే కామన్ బైల్ డక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కామన్ బైల్ డక్ట్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ డక్ట్ 2 కలిసి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్గా డియోడినం లోపలికి రిలీజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ద బైల్ డక్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్ opens together into the duodenum as common hepatopancreatic duct, which is guarded by a sphincter called sphincter of OD. స్పింక్టర్స్ అనేవి ఈ డైజెస్టివ్ సిస్టంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఈ టాపిక్ వరకు మనం 3 స్పింక్టర్స్ చూసాం. ఒకటి స్టమక్కి ఈసోఫాగస్కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. తర్వాత పైలోరిక్ పార్ట్ ఆఫ్ ద స్టమక్కి డియోడినంకి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది, దాన్నే పైలోరిక్ స్పింక్టర్ అంటారు. ఇప్పుడు ఈ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ని గార్డ్ చేసే ఒక స్పింక్టర్ ఉంటుంది, అదే నథింగ్ బట్ స్పింక్టర్ ఆఫ్ ఓడి. ఈ స్పింక్టర్స్ అన్నీ ఏంటంటే, ఇప్పుడు పైపు ఓపెన్గా ఉందనుకోండి, మనం వాటర్ పోస్తూ ఉంటే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా దానికి ఒక వాల్వ్ సెట్ చేస్తే ట్యాప్ లాగా మనం కొంచెం తిప్పితే ట్యాప్ని నీళ్ళు సన్నగా వస్తుంది, అది ఎక్కువ తిప్పితే నీళ్ళు ఫోర్స్గా వస్తుంది. అంటే ట్యాప్ అనేది వాల్వ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ స్పింక్టర్స్ అన్ని ట్యాప్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ద ప్యాంక్రియాస్ ఈజ్ ఎ కాంపౌండ్. సో ప్యాంక్రియాస్లో 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటి ఎక్సోక్రైన్ పార్ట్, ఇంకొకటి ఎండోక్రైన్ పార్ట్. ఎక్సోక్రైన్ అంటే విచ్ రిలీజెస్ ద సెక్రీషన్స్ అవుట్ సైడ్ ద బ్లడ్. ఎండోక్రైన్ పార్ట్ అంటే విచ్ రిలీజెస్ ద సెక్రీషన్స్ ఇన్సైడ్ ద బ్లడ్. సో ఇప్పుడు ఎక్సోక్రైన్ పార్ట్ వచ్చి డైజెస్టివ్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది, అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చి డైజెషన్కి హెల్ప్ అవుతుంది, దట్టు డియోడినంకి లోపలికి రిలీజ్ చేస్తుంది, అంటే అవుట్ సైడ్ ద బ్లడ్. ఎండోక్రైన్ పార్ట్ వచ్చి ఇన్సులిన్, గ్లూకగాన్ ఇలాంటివి రిలీజ్ చేస్తుంది, ఇవి డైరెక్ట్గా బ్లడ్లోనే రిలీజ్ చేస్తుంది. వెరీ సింపుల్. మనం ఎండోక్రైన్ సెక్రీషన్స్ని టెస్ట్ చేయాలంటే బ్లడ్ టెస్ట్కే వెళ్ళాలి. ఎక్సోక్రైన్ సెక్రీషన్స్ని టెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా మనం తీసుకోగలం. ఇప్పుడు సెలైవాని టెస్ట్ చేయాలి, సెలైవరీ గ్లాండ్స్ అనేది ఎక్సోక్రైన్ గ్లాండ్. సో వీ కెన్ టెస్ట్ ద సెలైవా, జస్ట్ సెలైవా తీసుకొని టెస్ట్ చేయొచ్చు. అదే మనం థైరాయిడ్ కానీ ఇన్సులిన్ కానీ వీటి గురించి చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఎ బ్లడ్ చెక్. అదే దానికి ఇంపార్టెంట్ గుర్తు. ఎలాంగేటెడ్ ఆర్గాన్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లింబ్స్ ఆఫ్ యూ షేప్డ్ డియోడినం. ఇప్పుడు మనకి ఈ ప్యాంక్రియాస్ ఎక్కడుంది? ఈ డియోడినం యూ షేప్డ్లో ఉండే డియోడినం మధ్యలో ఉంది. సో ద ఎక్సోక్రైన్ పోర్షన్ సెక్రీట్స్ ఎన్ ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైనింగ్ ఎంజైమ్స్. సో ఈ ఎక్సోక్రైన్ పార్ట్ ప్రొడ్యూస్ చేసే సెక్రీషన్స్ అన్నీ ఆల్కలైన్గా ఉంటుంది. ఎందుకంటే మనకి స్టమక్లో హై లెవెల్ ఆఫ్ యాసిడ్ 1.3 pHతో ఉండే యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఆ కైమ్ అంటాం కదా, ఆ ఫుడ్ మిక్స్చర్ ప్లస్ యాసిడ్స్ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నిటినీ కలిస్తే దాన్ని కైమ్ అంటారు. ఆ కైము ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంటెస్టైన్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఆల్కలైన్ వచ్చి ఈ యాసిడ్ ఆల్కలైన్ వచ్చి ఒక బఫరింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. కాబట్టి అవి ఆల్కలైన్గా రిలీజ్ అవుతుంది. తర్వాత ఎండోక్రైన్ పోర్షన్స్ ఏమేమి సెక్రీట్ చేస్తాయి? ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్. ఇన్సులిన్ వర్క్ వచ్చి విచ్ విల్ లోవర్ ద బ్లడ్ గ్లూకోజ్. గ్లూకగాన్ వచ్చి విచ్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్. బోత్ కోఆర్డినేటెడ్గా వర్క్ అయితేనే మనకి బ్లడ్ షుగర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చూసింది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి. మనం నెక్స్ట్
వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ గురించి చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.